Meher Baba ki jai. Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. జగతికి నీ కథ శక్తి చూపగా, జగతికి నీ ఘన శక్తి చూపగా, ప్రేమ మహిమ ప్రసారము సేయగ, జగతికి నీ ఘన శక్తి చూపగా, ప్రేమ మహిమ ప్రసారము సేయగ, సత్య జీవితము గ్రహించి గరిమతో, సత్య జీవితము గ్రహించి గరిమతో శ్రీమాతకు తనయుడవైతివి, శ్రీమాతకు తనయుడవైతివి. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఈరోజు కూడా బాబా మనకి ఆయనతో సహజీవనం సాగించే సదవకాశాన్ని మనకి కలుగు చేశారు. అందుచేత ఆయనకి శత సహస్ర కోటి పాదాభివందనాలను చేస్తూ ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో భాగంగా బాబా యొక్క ఉన్నతమైనటువంటి జీవిత చరిత్రని చదువుకుంటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు కూడా మనం నవజీవనంలో మనం 3710వ పేజీలో ప్రభు చరిత్ర 9వ భాగంలో మనం చెప్పుకున్నాం. ఈరోజు మరికొంచెం ముందుకు వెళ్ళి బాబా యొక్క ఆ దివ్య కార్య విశేషాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. దౌలత్ సింగ్ వైపుకు తిరిగి నీ కుటుంబ పరిస్థితులను, అలాగే 2 నెలలలోపు నీవు ఇంటికి తిరిగి చేరుకుంటానన్న నీ వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకొని నీవు ఒక దృఢ సంకల్పానికి వచ్చేలా నీకు సహాయం అందించడానికి ఇప్పటి వరకు నేను నీకు సలహానిస్తూ వచ్చాను. నవజీవన విధానాలకు అనుగుణంగా నేను చేసిన వాగ్దానాన్ని, నీవు చేసిన వాగ్దానాన్ని పరిశీలించి ఈ రోజు ఈ రాత్రి ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాను. రేపటి ఉదయానికల్లా నా నిర్ణయాన్ని నీకు ఒక ఆదేశం అవుతుంది. దానిని నీవు 100% విధేయతతో పాటించవలసినదే. ఇప్పుడు దేని గురించి ఆందోళన చెందకు, ప్రశాంతంగా నిద్రపో అని బాబా చెప్పాడు.
నవజీవనం అనే ఈ అంకం బాబా చరిత్రలో చాలా 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 ప్రధానమైంది. బాహ్యంగా ఆంతరికంగా ఆయన చేసే కార్యక్రమాలు వర్ణనాతీతం ముందుకెళ్తున్నారు బాబా. ఆ మర్నాటి ఉదయం పురుష సాచరణ ఉంటున్న ప్రదేశానికి వచ్చిన వెంటనే బాబా బెంగుళూరు వెళ్ళడానికి రైళ్లు ఎప్పుడెప్పుడున్నాయో కనుక్కోమన్నారు. ఉదయం 9 గంటలకు బయలుదేరే రైలు ఉందని విష్ణు చెప్పాడు. దౌలత్ సింగ్ వెంటనే రమ్మని సాచరులందరికీ ముందు బాబా ఇలా ప్రకటన చేశాడు. నా ప్రియమైన నేస్తమా, దౌలత్ సింగ్ ఎలా పిలిచారు చూడండి. నా ప్రియమైన నేస్తమా, జాగ్రత్తగా విను. నేను ఇప్పుడు నిర్ణయించినది ఏమిటంటే నీవు తిరిగి నీ పాత జీవితానికి వెళ్ళిపో. నీ వల్ల తప్పిదమేమీ లేకపోయినా నీవు నా ఆదేశాలను పాటించడంలో వ్యక్తి వైఫల్యం చెందకపోయినా నిన్ను ఇంటికి పంపించేస్తున్నాను. తప్పిదమేమీ లేకుండానే ఎవరినైతే నా అంతటా నేనుగా వారిని తిరిగి వారి పాత జీవితంలోకి పంపించి వేస్తున్నాను, వారు అవును అన్న వర్గము వారికి గాని కాదు అన్న వర్గము వారికి గాని చెందరు. యశ్వాలాలు నోవాలాసు అని పెట్టారు బాబా. ఆ అవును అన్న వాళ్ళు యశ్వాలాలు, ఎవరైతే కాదు అంటారో వాళ్ళు నోవాలాసు. అయితే ఈ రెండింటికి దౌలత్ సింగ్ చెందట. నేనిప్పుడు నీకు ఇవ్వబోయే ఈ ప్రత్యేకమైన ఆదేశాలను కనుక 100 పాళ్ళు ఆచరించినట్లయితే నీవు నాతో పాటు నవజీవనంలో 100% భాగస్వామి అయినట్లే. 2 ముఖ్యమైన విషయాలు నిన్ను బద్ధునిగా చేసి ఉంచుతాయి. భగవంతుడు మానవ రూపంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆయనకి సన్నిహితులవుతారో, సన్నిహితుడు అని ఎవరిని అంటామంటే మనసు నెరిగి, మాట నెరిగి, చేత నెరిగి ప్రవర్తించే వాళ్ళని సన్నిహితులు అంటారు. అందరినీ అంటారు. అంచేత నా భాగస్వామి అంటున్నారు. పైగా అయినట్లే అట్లే అని ఆయన అంటే దానికి మనం విపరీతార్థం తీయడానికి లేదు. 2 ముఖ్యమైన విషయాలు నిన్ను బద్ధునిగా చేసి ఉంచుతాయి. మొదటిది, నీకు జరగబోయే ఏ విషయానికైనా భగవంతుని ఎదుట కేవలం నీవే పూర్తి బాధ్యుడవుతావు. ఇంచేత ఆయన్ని తనతో పాటు ఉంచకుండా వెనక్కి పంపించేస్తున్నాను కనుక. రెండవది, నా నుండి నీవు ఏ విధమైన భౌతిక ప్రయోజనాన్ని గాని ఆధ్యాత్మిక లాభాన్ని గాని ఆశించకూడదు. కానీ స్వచ్ఛందంగా నా ఇచ్చ ప్రకారం నా అంతటి నేనే నిన్ను పంపుతున్నాను కనుక నీవు నన్ను ఏదిగా తీసుకుంటున్నావో అదే నేనైతే నీతో నాకున్న ఆధ్యాత్మిక సంబంధం ఇది వరకులాగే కొనసాగుతుంది. బాబా ఉన్నప్పుడు ఆయన ఉన్నారు అని అనుకోవడం సాధ్యం. ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు అనుకోవడం ఇది ఆయన మీద ఉండే ప్రేమకి నిదర్శనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి ఉన్నారు అని కూడా పెద్ద విచిత్రం కాదు. కానీ ఐఎమ్ లీవింగ్ దిస్ బాడీ టు ఎటర్నల్లీ లివ్
ఇన్ యువర్ హార్ట్స్ అన్నారు బాబా. అంటూ మెహరాబాద్ లో నేను ఇప్పుడు హాజరుగా ఉంటాను అన్నారు. అందువల్ల ఇప్పుడు బాబా ఉన్నారు అన్న భావన లేకుండా మాట్లాడితే తప్పిదం అవుతుంది. ఉన్నారు, సజీవంగా ఉన్నారు మెహరాబాద్ లో. ఆనాడు మన మధ్యన ఉన్నారు, నేడు ఆయన యొక్క మందిరంలో ఉన్నారు. అందుకని దౌలత్ ఏదైతే బాబా చెప్తున్నారో అది మనకు వర్తిస్తుంది. గుర్తుంచుకోండి, నేను నీకిచ్చే ప్రత్యేక ఆజ్ఞలు ఇవి. నీవు మరణించే వరకు ఎటువంటి కామపూరిత చర్యలకు పూనుకోకూడదు. చివరకు నీ భార్యతోనైనా సరే. ఇది ఒక వివాహితుడికి సాక్షాత్తు అవతార పురుషుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. ఈ ఆజ్ఞ దౌలత్ సింగ్ 100కి 100 పాళ్ళు పాటించాడు. పరిణామాలు ఎటువంటివైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పవద్దు. 3, ప్రతి సంవత్సరం 1 నెల పాటు నేను నీకు ఇవ్వబోయే కఫనీని, అంటే పొడవాటి గౌను ఖరీచు. ఆ నెల రోజుల పాటు భిక్షనెత్తుకుంటూ లభించే ఆహారం పైనే జీవించు. నీవు భిక్షనెత్తుకొని జీవించవలసిన సమయాన్ని, స్థలాన్ని నీ ఎంతట నీవే నిర్ణయించుకో. ఈ 3 ఆజ్ఞలను నీవు ఖచ్చితంగా 100 పాళ్ళు ఆచరించినట్లయితే నీవు 100కి 100% నా నవజీవనంలో పాలు పంచుకున్నట్లే. గొప్ప అద్భుతమైన అవకాశం ఇచ్చారు బాబా. దౌలత్ సింగ్కే కాదు, మనకు కూడా. ఆల్ రైట్, అబద్ధం చెప్పవద్దు. వెరీ వెరీ ఆల్ రైట్. ప్రతి సంవత్సరం 1 నెల రోజుల పాటు శిక్ష పెట్టుకొని బ్రతకడం, ఇది ఆల్ రైట్ కాదు మనకి. కానీ ఈ 3 ప్రధానంగా తీసుకొని చాలా సంవత్సరాల కిందట బాబా ఇచ్చిన అవకాశాన్ని వాడుకుందామని ఈ పనిముట్టు అనుకుంది. కానీ బాబా దానికి అవకాశం ఇవ్వలేదు. ఈ 3 మనం ఇంట్లో పాటించాలి. పాటిస్తే దౌలత్ సింగ్కి ఏ పరిస్థితిని ఆయన తీసుకొచ్చాడో అదే పరిస్థితి మనకి రావడానికి 100కి 99% అవకాశం ఉండేది. 1% తప్ప. ఇది ఎంత గొప్ప దివ్యమైనటువంటి అవకాశం అంటే ఎవరికైనా సరే ఇప్పుడు కూడా ఇంట్లో ఉండి కూడా ఈ 3 ఆజ్ఞలు పాటించవచ్చు. మనం పాటిస్తే ఆయన మన పట్ల తప్పకుండా ప్రేమపూర్వకంగా మాట్లాడి మన యొక్క ఈ శేష జీవితాన్ని అద్భుతంగా సాగేటట్టు చూస్తారు బాబా. ఇది ఆయనంటున్న మాటలే, ఈ పనిముట్లు కావు. ఈ 3 ఆజ్ఞలను నీవు ఖచ్చితంగా 100 పాళ్ళు ఆచరించినట్లయితే నీవు 100కి 100% నా నవజీవనంలో పాలు పంచుకున్నట్లే. ఇది ఇంత స్ట్రెస్ చేసి నీకెందుకు చెప్పవలసి వస్తుందంటే, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి మహరిబాబా అవతార రూపంలో చెప్పిన మాటలు. అది ఇంట్లో ఉండి పాటించిన ఆ అద్భుతమైన అవకాశం మనం పొందొచ్చు. ఎవరింట్లో వాళ్ళు ఉండి
అంచేత నవజీవనం అనేది ఇది చదువుతున్నప్పుడే ఆయన ఇండైరెక్ట్ గా మనకు ప్రేరణ కలిగిస్తున్నాడు. ఈ ప్రేరణకి ఏమిటా ప్రేరణ? సెక్సువల్ లైఫ్ వద్దు, అబద్ధాలు ఆడొద్దు, ఒక 4 రోజులు భిక్షాటన చేసి బతుకు. నీకు అనిపిస్తుంది 4 నాళ్ళు భిక్షాటన చేసి బతకాలా, నాకేం కర్మ, నాకు ఎంత వస్తుంది, ఇంత ఆస్తి ఉందిగా నేను ఎందుకు కడుక్కొని తినాలా అనే ఒక భావన. రెండు, నన్ను ఎవరైనా నేను చేసిన పని హర్షిస్తారా? చేసిన వాళ్ళు హర్షించరు. ఏ ఊర్లో నువ్వు ఉంటే ఆ ఊర్లో హర్షిస్తారు. మరొక ఊరికి వెళ్ళిపోతే నువ్వు ఎవడో అక్కడ బాబా నీకు గడపమన్నారు కానీ నీ ఊర్లో గడుపు, లేకపోతే నీ ఇంట్లో గడుపు అని దౌలస్సుకి మాత్రమే చెప్పారు ఆయన, మనకు కాదు. ఆ ఆప్షన్ ఉపయోగించుకొని ఇక్కడ సులువే కానీ మనసు మోస్ట్ క్రిటికల్ అండ్ క్యాప్చరింగ్ ఎనిమీ. నీకు మంచి ఆలోచన రానివ్వదు, వస్తే నిన్ను బోన్లో నిలబెట్టి అది నువ్వు చేయకుండా ఉండేదానికి కావలసిన ఆర్గ్యుమెంట్స్ నీకు చేస్తుంది. అందుకని ఇది నీకు జస్ట్ ఒక సమాచారం బాబా అందజేస్తున్నారు, గుర్తుంచుకోండి. ముందుకెళ్తున్నాం. నేను నవజీవనానికి బయలుదేరుతూ ఇక్కడ వదిలి వెళుతున్న వారి గురించి మరియు కాదు అన్న పాద్రీ లాంటి వారి గురించి నేను ఎటువంటి ఏర్పాట్లు చేస్తానో మీ అందరికీ తెలియపరచాలని అనుకుంటున్నాను. అంటే నోవానాసు అటువంటి వారిలో ప్రతి ఒక్కరూ ఆ ఒక్కరి కోసం మ్యాగ్జీ వద్ద 1000 రూపాయలు ఇచ్చాను. ప్రతి ఒక్కరి కోసం మ్యాగ్జీ వద్ద 1000 రూపాయలు ఇచ్చాను. ఒకవేళ నేను మరణిస్తే నాతో ఉన్న శాస్త్రుల కోసం ఎటువంటి తప్పిదము లేకుండానే నవజీవనం నుండి తిరిగి పాత జీవితములకు పంపించి వేయబడే వారి కోసం ఆ డబ్బును మ్యాగ్జీ వద్ద ఉంచడం జరిగింది. అసలు ఇంత ప్రేమమయుడు ఇంతవరకు రాలేదు, ఇక ముందు రాడు. మనం చేతులెత్తి దండం పెడుతున్న మూర్తులంతా కూడా ఇక ముందు దండం పెట్టబోయే మూర్తులు కూడా మెహర్ బాబా తరువాత వాళ్ళే. కనుక ఈ రోజు నీకు బ్రాకెట్లో దౌలత్ సింగ్ నేను ఒక పత్రాన్ని సంతకం చేసి ఇస్తాను, నీవు నేరుగా బెంగళూరు వెళ్ళు, అక్కడ నుండి వీలైనంత త్వరగా బొంబాయి వెళ్ళి ఈ పత్రాన్ని మెహర్జీకి చూపించి అతని నుండి 1000 రూపాయలు తీసుకో. ఆ డబ్బును నీవు నీ కుటుంబ ఖర్చుల నిమిత్తం వాడుకోవచ్చు. ఆ తరువాత నీకు నాకు మధ్య ఇక ఎటువంటి భౌతిక సంబంధం ఉండదు. భౌతిక సంబంధం ఉండదు కానీ ఆంతరిక సంబంధం ఉంటుంది. అంటే ప్రేమకి సంబంధించిన మాకు ఉపమానాలతో చెప్పుకుంటేనే చక్కగా అర్థం అవుతాయి. ఒక తల్లికి పుట్టినటువంటి ఒకగానొక కూతురు యుక్త వయస్సు వచ్చి వాళ్ళు పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు సడన్గా తల్లిదండ్రులని కూర్చోబెట్టి, అమ్మ నాకు వివాహ వయస్సు వచ్చింది కాబట్టి నేను నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నా మనవు కొంచెం వినండి. నేను ఒక కుర్రవాడిని ప్రేమించాను, చాలా మంచివాడు కానీ చాలా పేదవాడు, మనకు బోల్డ్ ఆస్తుంది కదా, చాలా మంచివాడైనా కానీ
పేదవాడు, చాలా పేదవాడు కనుక ఆ మంచివాడిని మన స్టేటస్ తీసుకొచ్చి మీరు తీసుకురాగలిగితే నేను దాన్ని పెళ్లి చేసుకుంటే చాలా సుఖపడతాను నాన్న అమ్మ అన్నది అనుకోండి. ఈ తల్లి తండ్రికి గుండెల్లో రైళ్లు పెరిగడతాయి ముందు, ఆ తర్వాత రాళ్లు పడతాయి, అవసరమైతే పిడుగులు కూడా పడిపోతాయి. ఎందుచేత ఒక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచారు. ఆమె మాటలు వాళ్ళకి అసనిపాతాలయ్యేవి. ఒక పావుగుట్ట వాళ్ళ మధ్య నిశ్శబ్దం తాండవించింది. అప్పుడు తండ్రి అమ్మా గా అని పక్కన కూర్చోబెట్టుకొని గోముగా, చూడన్న ఇప్పుడు నీకు 21 సంవత్సరం వచ్చింది, అందుకే మేము నీకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే వెంటనే చేసేస్తావా, మా చేతిలో ఉందా, అది విధి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అంచేత మన స్థాయికి, మన స్టేటస్కి, మన పరిస్థితికి సమానంగా ఉన్నవాళ్ళని సమాన వియ్యం సమాన కయ్యం అని పెద్దలు అన్నారు కదా. అంచేత మనసుకి సమాన విజయం చేసుకొని మీకు చేద్దామని మేము అనుకుంటున్నాం నాన్న. మేము లోక ధర్మాన్ని మీకు చెప్పలేము కానీ నీకు నచ్చని విధంగా చెప్పడం కాదు, ఇది లోక ధర్మం, అది సమాన విజయం సమాన కయ్యం అంటారు కనుక నువ్వు మాకు సంఘంలో గౌరవం ఉండాలి అంటే నువ్వు ఈ పని చేయకూడదమ్మా. నీకేం కర్మ, పేదవాడు అంటున్నావు, కనీసం నీకు తిండి కూడా పెట్టగలదో లేదు. పత్తిపక్షాలు తిని పత్తి పొడుపుల మీద పడుకున్న నువ్వు ఒక్కసారి దుర్భర పరిస్థితికి వెళ్తే భరించగలవా తల్లి? నువ్వు అలాగుంటే మేము భరించగలవా అమ్మా? మరొక్కసారి ఆలోచించి తల్లి అని తండ్రి బతిమాతుంది. తల్లి కూడా వంట పాడుతూ వద్దమ్మా అని కంట తెరిచే చెప్తాడు. వద్దమ్మా నేను చాలా బాధపడుతున్నాను తల్లి అని అంటాడు. అప్పుడు ఆ పిల్ల అంటుంది, మీరు నా వయసుకు పెళ్లి చేస్తున్నారా, నా మనసుకు పెళ్లి చేస్తున్నారా అడిగింది. నీ జవాబు చెప్పండి ఎవరో ఒకరు. చాలా చిన్న విషయాన్ని చెప్పడానికి మనం ఆలోచించవలసి వచ్చింది. మరి ఆ తల్లిదండ్రులు ఆలోచించరా? తమదే కదా. అదే కష్టమైతే బాబాను విడిచిపెట్టి ఇంటి దగ్గర నవజీవనం చెయ్యవయ్యా దౌలత్ సింగ్ అని బాబా అన్నప్పుడు ఈ 3 ఆంక్షలు ప్రత్యర్థులు దౌలత్ సింగ్ పరిస్థితి అవుతుంది. కానీ వినండి ఏం జరిగిందో. ఆ అధికార పత్రాన్ని అందుకొని దౌలత్ సింగ్ భారమైన హృదయంతో అక్కడి నుండి వెళ్ళిపోయినప్పటికీ బాబాకు దూరంగా ఉంటూ నిజమైన నవజీవనాన్ని గడిపాడు. దౌలత్ సింగ్ ను అతని కుటుంబ సభ్యులతో పాటు ఉంచినప్పటికీ అతడు తాను చేసిన వాగ్దానం ప్రకారం జీవించేలా బాబా దోహదపడ్డారు. ఆ రోజు మధ్యాహ్నం పురుష సహచరులందరినీ కుటీరంలో సమావేశపరిచి బాబా ఇలా ప్రకటించారు, నాకు సంబంధించిన వారు ఎప్పుడు ఎలా సలహాలు ఇవ్వాలో మీకు వివరించాలనుకుంటున్నాను. డిసెంబర్ నెల చివరి వరకు అందరికీ ఉపయోగపడే సాధారణ విషయాలపై తగు సలహాలను మీరు అందరూ ఇవ్వవచ్చును. మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి నా అంతటా నేను అడిగితే తప్ప ఎవ్వరూ సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి కష్టాల గురించైనా నా అంతటా నేను అడిగినప్పుడే మాత్రమే మీ కష్టాల గురించి నిజాయితీగా దాపరికి లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఏమాత్రం అతిశయోక్తి లేకుండా చెప్పాలి. ఇవి మనకు వర్తిస్తాయి ఇండైరెక్ట్ గా.
ఈ చరిత్ర ఎందుకు రాయించాడైనా? ఆల్రెడీ ఆంగ్లంలో రాయబడింది, కానీ ఎందుకు మళ్ళీ రాయించాడైనా? భీమశంకరం గారి చేత 11 వాల్యూమ్స్ ముందు రాయించాడు. స్వామి సత్యప్రకాష్ ఉదాసీన్ చేత 7 వాల్యూములు రాయించాడు. శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి గారి చేత ఒక పుస్తకం రాయించాడు. ఇలా ఇంతమంది చేత పుస్తకాలు రాయించి మళ్ళీ బాబుని పిలిచి నువ్వు నా యొక్క చరిత్ర రాయి బాబా, ఆల్రెడీ పొలిటిక్స్ ఫార్ములో నేను రాశాను బాబా, మళ్ళీ నాకు అది నా వశమ తండ్రి అని అంటే నాకు చెప్పడానికి చూస్తే వినకపోతే బాబా అడిగి ఆ రోజు బాబా వెళ్ళిపోమని చెప్పి కొంచెం బాబా అడిగాడు. అప్పుడు ఆ మర్నాడు డెవలప్ సింగ్ కానీ బాబుకి వచ్చింది. బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నాకు రాత్రి నిద్రపట్లేదు, నువ్వు అడిగితే సమాధానం చెప్పలేకపోయాను, కానీ ఒకసారి పొలిటిక్ ఫార్ములో ఇంగ్లీష్లో రాసిన వాడిని తెలుగులో మళ్ళీ ఎంత రాయాలి అంటే నాకు ఎంత భారం ఆలోచిస్తుంది అంటే, బాబా ఏమన్నారు కృష్ణ, నువ్వు తులసీదాస్ కంటే గొప్ప కవిని బ్రహ్మాండంగా రాస్తావు అన్నాడు. తులసీదాస్ శ్రీరామచరిత మానస రాశాడు ఆయన. అది చదువుతుంటే ఒళ్ళు గగులు పొడుస్తుంది. 1000 పేజీలు దాకా ఉంటుంది అది. మరి అంతటి అద్భుతమైన ఒక స్థాయిలో ఆయన మీద ఆయన నమ్మకం పెట్టుకుంటే బాబు కచేరి నేను తోసేదాన్ని కాను, నాకు చేత కాదంటాడా అనలే. అందుకే చాలా ఇన్ఫర్మేషన్ ఒక 6 మాసాలు సంవత్సరం వరకు కష్టపడి ముందు సమాచారాన్ని సేకరించి కలం పెట్టాడు ఆయన. ఏ రోజున కలం పట్టాడు ఆ రోజు నుంచి ఆ కలం ఆగలే. మరి చదువుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది యాక్చువల్గా ఆయన రాసింది కాదు, ఇంగ్లీష్లో చేశాడు ఆయన, తెలుగు అనువాదం. కానీ ఈ అనువాదం చేసిన వాళ్ళకి మనం ఏమి రుణం తెచ్చుకోగలం చెప్పండి? ఆ అనువాదంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే మూల విషయానికి దేశమంతా కూడా లేటు కాకుండా చేటు కాకుండా జాగ్రత్త తీసుకొని అది అనువాదం చేశారు వీళ్ళందరూ. వీళ్ళు మన సోదరులు. ఆ హైదరాబాద్ సెంటర్లో ఉన్న వాళ్ళంతా దీనికి ఒక రైటర్స్ వర్క్ షాప్ పెట్టి పనిచేశారు. ఇప్పటికీ ఆ వర్క్ షాప్ నడుస్తూ ఉన్నది. మనం ఏం చేస్తున్నామండి? భజనలు చేస్తున్నాం, ప్రసాదాలు తింటున్నాం, ప్రచారం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? వాట్ వాజ్ డన్ ప్రీవియస్లీ. అందుకని అలాగని కించపరుచుకోవడం కాదు, యథార్థం చెప్పుకోవడం, ఉన్నట్లుగా చెప్పుకోవడం. ఈ రోజు మధ్యాహ్నం పురుష శాస్త్రులందరినీ కుటీరంలో సమావేశపరిచి బాబా ఇలా ప్రకటించారు, నాకు సంబంధించిన వారు ఎప్పుడు ఎలా సలహాలు ఇవ్వాలో మీకు వివరించాలనుకుంటున్నాను. డిసెంబర్ నెల చివరి వరకు అందరికీ ఉపయోగపడే సాధారణ విషయాలపై తగు సలహాలను మీరు అందరూ ఇవ్వవచ్చును. ఈ వ్యక్తిగత విషయాలకు సంబంధించి నా అంతటా నేను అడిగితే తప్ప ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి కష్టాల గురించైనా నా అంతటా నేను అడిగినప్పుడు మాత్రమే మీ కష్టాల గురించి నిజాయితీగా జాపరకం లేకుండా ఉన్నట్లుగా ఏమాత్రం అతిశయోక్తి లేకుండా చెప్పాలి. ఒకవేళ బాబాతో మనం ఏమైనా చెప్పాలనుకుంటే బాబా ఇచ్చినటువంటి ఈ సూచనలు దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. కష్టాల గురించి నిజాయితీ, ఉన్నట్లుగా చెప్పడం, అతిశయం చేయకుండా చెప్పడం. అందుచేత
మన ప్రీతముడు సామాన్యుడు కాడు, మహోన్నతుడు. ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నారు ఆయన. ఆ హైయెస్ట్ ఆఫ్ ది హై ఒకవేళ అటువంటి వాడు ఎవరైనా ఉంటే ఇంకెవరు ఆయనే. ఒకవేళ ఆయన మరో 1000 అవతారాలు ఎత్తినా కూడా ఆ మొత్తం 1000 అవతారాల ఆ ఔన్నత్యం ఎంత ఉంటుందో అంత ఇప్పుడు మెహర్ బాబాకు ఉన్నది అని అంటే కూడా చాలా సౌకర్యమే. అంత ఉన్నతుడు ఆయన. అంత ఉన్నతుడిని ఆరాధిస్తూ మనం ఒక్క గుండెలో ప్రేమను పుట్టించలేకపోతున్నాం. ప్రసారాలు చేస్తున్నాం తప్ప ప్రేమను పుట్టించలేకపోతున్నాం. ఒక్క వ్యక్తిలో చివరికి మన పిల్లల్లో కూడా మనం ప్రేమను పుట్టించలేకపోతున్నాం. కారణం ఏంటి? మనలో ఇంకా స్వార్థం పోకపోవడం, మనలో ప్రశాంతత రాకపోవడం, మనలో ద్వంద్వ భావాలు పోకపోవడం, మనందరం కూడా మాయతలలో ఉన్నందువల్ల, ప్రేమ శూన్యమవడం వల్ల, ఇదే కారణాలు మనకి లేదు. ఒక మెహర్ బాబా ప్రేమికుడు ఇటువంటి దుస్థితిలో ఉన్నాడు అంటే బాబా ఎంత బాధపడతారో ఆలోచించండి. మనం ప్రదర్శనలు ప్రసారాలు చేస్తున్నాం, అంతకు మించి ఏమి చేయట్లేదు. ఇది నాదే కాదు, నా ఒక్కడి ఆలోచనే కాదు. ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడితో సంబంధం పెట్టుకున్న వారంతా కూడా ఇలాగే ఆలోచిస్తారు. భగవంతుడితో సంబంధం పెట్టుకుండా బయట వ్యవహారాలతో సంబంధాలు పెట్టుకుని బయట పని చేస్తున్న వాళ్ళు ఇలా ఆలోచించారు. ఒక్క మాట చెప్పండి నాకు, ఎవరైనా తల్లి గురించి చెడుగా ఆలోచిస్తారా? ఎవరైనా ఆలోచించలే. ప్రేమ భావనే ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఉండి లేనట్టుగా బయటికి కనబడుతుంది. మన పరిస్థితి అది. ఆయన మీద ఉన్న ప్రేమ ఏముందో మనకి తెలియదు, కానీ ఆయనకి మన మీద 100కి 110 పాళ్ళు ఉంది. కనుకనే ఇటువంటి సదవకాశాన్ని, సాగీవనాన్ని, సాగించే అవకాశాన్ని మనకి బాబా ఇచ్చారు. అందుచేత మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి వాళ్ళు రోజుకు 1 గంట నామస్మరణ చేయండి, బాబా నామస్మరణ. అది సామాన్యమైన చర్య కాదు. ఆ చర్య వల్ల మీలో చాలా ఉన్నతమైన మార్పు వస్తుంది. ఇది సత్యం. అందుకే బాబా మీకు ఇప్పిస్తున్నారు. మీరందరూ కూడా ప్రేమతో గ్రహించి ఆ విధంగా జీవనాన్ని సాగించే అవకాశం అని బాబాని వేడుకోండి. చిన్న గ్యాప్.